హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 34 సైజ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ పట్టీ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది చూపిస్తాను. అలాగే క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అనమాట. బోట్ నెక్ బ్లౌజ్లో క్రాస్ పట్టీస్ అనేది నేను ఎక్స్ట్రా అనేది ఒకటి తీసుకున్నాను మందం కోసం. మనము నార్మల్ కటింగ్ అనమాట. ఇది మనకు 34 సైజ్ అనమాట. 34 సైజ్ అనేది మనం కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను మొత్తం కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నాను. గమ్ముతో అంటించుకొని మొత్తం పొడవు వచ్చేసి 15.5 పెట్టాను. కుట్లల్లోకి మార్జిన్ అనేది పోను నేను మైనస్ చేస్తే 14 ఇంచ్ అనేది వస్తుందన్నమాట. 14 ఇంచ్ పొడవుకి మనం అనేది ఖర్చులతో సహా 15 పెట్టుకున్నాను. నడుము వేస్ట్ వచ్చేసి 7.5 అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 4వ భాగం 8 ఇంచెస్ అనమాట. ఎక్స్ట్రా కుట్లల్లోకి వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచ్ లోపు మనము ఈ విధంగా బోట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 3కి అంటే మార్క్ చేసుకున్నాను. ఈ నెక్ వచ్చేసి మనం కింద ఎంత పెట్టుకుంటామో పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. కుట్లల్లోకి వచ్చేసి మనకు 2 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ బోట్ నెక్ డ్రాప్ షేప్ అనేది నేను గీస్తున్నాను చూడండి. హార్ట్ ఈ విధంగా మనం అనేది మార్జిన్ అనేది మనం మెజర్మెంట్తో సహా ఈ విధంగా మనకు ఒక అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది నేను కుట్లల్లోకి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం చంక లూజ్ వచ్చేసి 5.5 అనమాట. అంటే 5.5 వచ్చేసింది అనమాట. ఈ విధంగా నేను వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 అయితే ఉందండి. ఈ విధంగా నేను అనేది మొత్తం ఇలా 4వ భాగం అనమాట తీసుకుంటే మనకు 8×4 32 సైజు బ్లౌజ్ అనమాట. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాము. మనకు ఈ విధంగా మనం అనేది పేపర్ క్యాన్వాస్ అంటే ఈ విధంగా ఐరన్ క్యాన్వాస్ అని కూడా అంటారు, గమ్ క్యాన్వాస్. ఈ విధంగా మనం అనేది తీసుకొని 3.5కి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇటు వచ్చేసి 10 ఇంచ్ అనమాట. ఇటు వచ్చేసి బోట్ నెక్ కాబట్టి 3.5 అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొలతలు అనేది తీసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న అమ్మాయి బ్లౌజ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు బోట్ నెక్లో ఇక్కడ వచ్చేసి మనకు తాడు అనేది కట్టుకోవడానికి వస్తుంది. 3.5 అనేది తీసుకున్నాను. ఈ 3.5 దగ్గర నుంచి ఈ విధంగా మనకు చిన్న బోట్ నెక్ లాగా డిజైన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఈ 3.5 కింద నుండి మనకి ఎంత వచ్చింది అనేది చూసుకొని మార్కింగ్ సగానికి ఈ విధంగా చేసుకొని దీంట్లో డిజైన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్లో డ్రాప్ షేప్ అనమాట. ఈ విధంగా నేను డ్రాప్ అనేది గీసుకున్నాను. ఈ విధంగా మెజర్మెంట్ అనేది చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కుట్లల్లోకి ఈ విధంగా మనం రౌండ్ షేప్ లాగా మనం అనేది మార్కింగ్ చేసుకొని ఈ ఫ్యూజన్ పేపర్ అనేది మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ఇలా ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకొని నేను క్లోజ్ అనేది తీసుకుంటున్నాను. మొత్తము క్లాత్ అనేది గమ్ ఐరన్ క్యాన్వాస్తో అంటించిన తర్వాత నేను ఓపెన్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా పైన అనేది నెక్ విడత అనేది ఎక్కువ తక్కువలు రాకోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఫ్యూజన్ పేపర్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నేను మార్క్ వేసినట్లుగా ఓవల్ షేప్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ వెడల్పులో తీసుకుని మనం అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మనం అనేది ఫ్యూజన్ పేపర్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక లైనింగ్ క్లాత్ అనేది తీసుకుని మనం ఈ విధంగా ఒక క్లాత్ అనేది కింద పరుచుకొని ఐరన్ కోసం ఈ విధంగా నేను ఆ లైనింగ్ అనేది సరిపోలేదు కాబట్టి నేను ఇక్కడ మ్యాచింగ్ అనేది పాలిస్టర్ క్లాత్లో అయితే తీసుకొని నేను క్యాన్వాస్ని అంటించుకుంటున్నాను. ఈ విధంగా మనం అనేది క్యాన్వాస్ ఫ్యూజన్ పేపర్ అని కూడా అంటారు. ఈ క్యాన్వాస్ని మనం అనేది ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఐరన్తో. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనకు కావాల్సినంత వెడల్పు అనేది ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంత వెడల్పులో అయితే మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది అంతా కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ అనేది ఈ విధంగా మనకు తిరగదు కాబట్టి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను డోరీస్ అనేవి రెడీమేడ్ అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ క్లాత్తో కావాలి అని అనుకుంటే ఆల్రెడీ బ్యాక్ సైడ్ డోరీస్ కోసం మనకు క్లాత్తో అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇలా క్యాన్వాస్ అనేది మనం స్టిచ్ చేసుకుంటూ క్యాన్వాస్కి క్లాత్ అనేది అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా గమ్ముతో ఎందుకు అని అంటే చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఏ విధంగా అంటించుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది, వీడియో చూడండి ఒకసారి వెళ్ళి. ఫినిషింగ్ అనేది ఎలా అంటించాము, ఎలా మనము అతికించాము అన్నది కుట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం కంపల్సరీ ఐరన్ అనేది చేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను అనేది ఇక్కడ క్లోజ్గానే పెట్టాను కదా, బ్యాక్ ఓపెన్ అని చెప్పాను. ఈ విధంగా మనకు రెండు ఒకే విధంగా వచ్చేటట్లు పెట్టేసుకుని మనం అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సగానికి ఇలా మడిచి మనకు మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. రెండు ఒకే లెవెల్లో ఒకే విధంగా మార్జిన్తో అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా పైన అనేది కచ్చా అనేది పెట్టేసుకున్నాం కదా. ఇలా కచ్చా పెట్టేసుకున్న దగ్గర నుండి మనం అనేది కరెక్ట్గా మార్జిన్ అనేది చూసుకొని కిందకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా సేఫ్టీ పిన్స్ అనేది కదలకుండా పెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాం. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మూల కోణం అనేది ఉంది కదా, అక్కడ ఆపుకోండి, ఒక పాదం అంతా ఆపుకొని ఇప్పుడు ఈ రెడీమేడ్ డోరీ అనేది లోపల నుంచి మనం పెట్టేసుకుందాము. చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా ఆడ రఫ్ అనేది చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూజింగ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని దగ్గరగా పైన అనేది కుట్టు పడకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మళ్ళీ మనం ఉల్టా చేసి తిప్పేస్తాం కదా, అలా తిప్పేసి పైన కుట్టు వేసినప్పుడు ఈ క్యాన్వాస్ మీద పడి స్టిఫ్గా ఉంటుందన్నమాట. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చెక్ చేసుకుని ఈ విధంగా ఎక్కువ తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా రెండు కూడా ఒకే విధమైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను రెడీమేడ్ డోర్ని ఉపయోగిస్తున్నాను. మీరు కావాలని అనుకుంటే మీకు మ్యాచింగ్ ఏదైతే ఉందో బ్లౌజ్లో కానీ మ్యాచింగ్ తీసుకుని మీరు డోరీ అనేది తిప్పి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్లౌజ్ మోడల్స్ అనేవి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఉన్నాయి, మీకు అవసరమైనవి అనుకుంటాను. ఈ బ్లౌజు ఇలాంటివి లట్కన్స్ కానివ్వండి, అలాగే చాలా మోడల్స్ అనేవి డిజైన్స్ అయితే
ఉన్నాయన్నమాట. స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం కూడా లేడీస్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అనేవి మన ఛానల్లో ఉంటాయి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మోడల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఐడియాస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఒక పాదమంత కంటే కొంచెం తక్కువనే ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని అక్కడక్కడ మనము చిన్న కచ్చాలు అనేది పెట్టుకుంటూ రావాలి నెక్ చుట్టూ. ముఖ్యంగా ఇది గమనించాలి. కొత్తవారు చూస్తున్నట్లయితే ఇలా మొత్తం కూడా కచ్చాలు అనేది పెట్టుకొని మనం నెక్ అనేది తిప్పుకోవాలన్నమాట. చాలా ఈజీగా టెక్నిక్తో అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. బోటిక్ స్టైల్లో ఈ విధంగా మొత్తం మీరు ఫినిషింగ్ అనేది చేసుకోండి. లేదు అని అంటే ఐరన్ అనేది చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. చాలా ఎడ్జ్కి అన్నమాట మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది కనపడకుండా చాలా ఎడ్జ్కు, ఎంత వీలైనంత ఎడ్జ్కి అనేది మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు అనేది లోపల ఇలా ఉంది కదా, ఇది అనేది హెమ్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు మన వీడియోస్లో చాలా ఈజీగా నేను చూపిస్తానండి. ఏది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మన వీడియోస్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నవి ఉంటాయి. ఇప్పుడు మనం కింద రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలాంటి బ్లౌజెస్కి, ఎలాంటి బ్లౌజెస్కైనా కూడా మనం ఫినిషింగ్ క్లాత్ ఎలా ఉందన్నది కాదు, మనం ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇట్లా క్లాత్ ఎలాంటి క్లాత్ అయినా కూడా మనం స్టిచ్చింగ్ చేస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా బ్లౌజ్ అనేది ఉంటుంది. మనము శారీస్కి కానివ్వండి, అలాగే లెహెంగాస్కి కానివ్వండి, ఫినిషింగ్ని బట్టి మనం బ్లౌజ్ అనేది బాగుండాలి కదా. బ్లౌజ్ బాగుంటే శారీ ఎలా ఉన్నా కూడా మనం కట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. ఎంత ఓల్డ్ శారీ అయినప్పటికీ మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అంటే కట్టుకుంటామన్నమాట. లేదు అని అంటే మనము బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేకుంటే మనం శారీస్ కట్టుకోవడానికి కూడా ఇష్టపడమన్నమాట. అలా మనం అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎంత తక్కువ కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ అయినా ఫినిషింగ్ని బట్టి మనము మన ఆడవాళ్ళకి కట్టుకోబుద్ధి అవుతుంది. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ అనేది రెండు కూడా ఒకే విధంగా ఓవల్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే విధంగా మనం అనేది ఇక్కడ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ డాట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక 3.5లో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా 15 ఇంచెస్ అలా ఉంది బ్లౌజ్ పొడవు అని అంటే ఒక 4 దాకా అయితే 4 ఇంచ్ దాకా డాట్ పొడవు అనేది చూసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. చిన్న టాజల్స్ అనేవి పెట్టేసుకుందాము. లెహంగా మీది బ్లౌజ్ అన్నమాట. ఇది చిన్న సైజు బ్లౌజ్. ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ భాగం వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉండదు కదా. కొత్తవారు మీరు చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ విధంగా మనము క్యాన్వాస్కి మెయిన్ పార్ట్ కూడా గమ్తో అంటించి పెట్టుకున్నాము. అదేవిధంగా కింద అనేది మందం కోసం ఇంకొక క్లాత్ అనేది సేమ్ తీసుకుని కటింగ్ అనేది చేసుకుని
ఇలా నేను అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇది తిప్పేసుకుని లైనింగ్ మీద పడేటట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఎందుకు ఈ కుట్టు అని అంటే లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ మీదకి రాకుండా ఉంటుందన్నమాట, ఉపయోగపడుతుంది. ఇలా పైన అనేది ఒక పాదం అంత వెడల్పులో మనం స్టిచ్ చేసుకుంటే మనకు ఇంకా క్లాత్ అనేది కింద పార్ట్ ఉన్న లైనింగ్ పీస్ అనేది మనకు రావడానికి పైకి అవకాశం ఉండదు కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము మెజర్మెంట్తో తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటాం కదా, అట్లా మనకు ఈ విధంగా పై కుట్టు అనేది వేసుకొని మనము షేప్ అవుట్ లేకుండా షేప్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం లైనింగ్ అంతా కూడా కటింగ్ చేసుకొని ఫినిషింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మెయిన్ మనం టక్స్లు ఎలా వేసుకోవాలన్నది చాలామందికి కన్ఫ్యూషన్గా ఉంటుంది. చిన్న సైజు చిన్న అమ్మాయి బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను అనేది 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. ఆ 3 ఇంచెస్లో కూడా మనకు 2.5 వస్తుందన్నమాట వెడల్పు వచ్చేసి. అంటే కొంతమందికి చెస్ట్ భాగాన్ని బట్టి ఈ డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. అందరికీ ఒకే విధంగా ఒకే కొలతలు ఉండవు కాబట్టి చిన్న అమ్మాయిలకు బ్రెస్ట్ భాగము అనేది కొంచెం ఎలాగైనా తక్కువే ఉండొచ్చు. చిన్నగా ఉన్న అమ్మాయి సైజు అనేది మనకు సైజుని బట్టి ఈ డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా అయితే వస్తుంది. మనము ఇక్కడ 2 ఇంచ్ మాత్రం మధ్యలో విడత అనేది చూసుకొని టక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఫినిషింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. వాళ్ళు ఇచ్చే అమౌంట్ని మనం చూడకూడదు, మన పని అనేది మనము నీట్గా చేసుకోవాలన్నమాట. మన పనిని బట్టి మనం అమౌంట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకొని మనం చేసుకోవాలన్నమాట. వాళ్ళు తక్కువ ఇస్తున్నారని చెప్పేసి మనం ఎలాగంటే అలా కుట్టి ఇవ్వకూడదు. ఈ విధంగా ఇక్కడ ఈ చంక దగ్గర నుండి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ అనేది ఎలా వేసుకోవాలి అని అంటే 5.5 5 లోపే ఉండాలన్నమాట. 5.5 మధ్యలో ఉండి ఈ డాట్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు చంకలో నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఒక 5.5 లోపు మాత్రమే మనం డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు అనేది సైడ్ అనేది ఈ టక్స్లు జరిగిపోకుండా, కొంతమంది సైడ్ అనేది జరుగుతుందండి ఈ విధంగా అని మనకు కంప్లైంట్స్ అనేవి వస్తాయి కదా, అలా మనం ఎక్కువ తక్కువలు అనేది వేసుకోకుండా ఉంటే 5.5 మధ్యలోనే వేసుకోవాలన్నమాట. 5 నుండి 5.5 మధ్యలో అనేది మనకు షోల్డర్ మీద నుండి మనం మార్జిన్ కొలత అనేది తీసుకున్నప్పుడు డాట్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకు స్ట్రైట్ కట్ అయినా కానీ మనకు డాట్ అనేది నీట్గా మనం వేసుకున్నప్పుడు క్రాస్ కటింగ్ లాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్రాస్ పట్టి అనేది మనం ఈ విధంగా సెంటర్ అనేది చూసుకుని ఈ సెంటర్లో నుండి మనం కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్లో నుండి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ పాయింట్ దగ్గర నుండి ఈ బెల్ట్ అనేది మనం ఇక్కడ డాట్ వేసాము కదా, క్లాత్ అనేది దాంట్లోకి కలిపేయకుండా మనము పైకి మడిచి పట్టుకోవాలన్నమాట. మనకు అదే బ్లౌజ్కి డాట్ పాయింట్ మాత్రం డాట్స్ అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా మనం కొలత అనేది తీసుకొని ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుని ఒక పాదం అంతా వెడల్పు అంటే 1/2 ఇంచిలో మనకు వచ్చే విధంగా ఉండాలి. కొన్ని క్లాతులు అనేవి పీస్ రేగి జారిపోయే అవకాశం, పిగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి క్లాత్ను బట్టి మీరు ఈ మెజర్మెంట్ అనేది కొంచెం అటు ఇటులో వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇంటర్లాక్ అనేది వేస్తాను. ఈ విధంగా
ఓవర్లాక్ అంటారు, ఇంటర్లాక్ అంటారు. ఇలా వేసేస్తాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఒక పైకుట్ట అనేది నేను వేస్తాను అనమాట. ఇది చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా వేయడం. ఈ విధంగా పైకుట్ట అనేది ఇలాంటి బ్లౌజ్కి ఇలా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇది మీ ఇష్టం అన్నమాట, ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అని అంటే వదిలేయచ్చు. ఈ విధంగా చక్కగా ఫ్రంట్ భాగం అనేది స్టిచ్చింగ్ అయిపోయింది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని భుజాలు అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికంటే ముందు నేను అనేది ఈ రౌండ్ పార్ట్ అనేది ఉంది కదా, ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మనం అనేది థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇలా రౌండ్ నెక్ అయితే మనకు ఇలా వేసుకోవాలన్నమాట. నేను డబల్ పాదం మీదనే వేస్తాను. ఈ విధంగా ఈ థ్రెడ్ అనేది ఏ విధంగా చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది, చూడండి. ఇలా మనం మర్చి స్టిచ్చింగ్ చేసుకోవడానికి వెడల్పు ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ క్లాత్ అనేది మనము కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం ఒక పాదం అంతా తీసేసాను. ఇలా మర్చి స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు పెట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది. మరి పూర ఎక్కువ ఉంది అని అంటే మనకు ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. ఈ విధంగా డబల్ పాదంతో నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను. మీరు ఇక్కడ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హెమ్మింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్న వీడియో కూడా మన ఛానల్లో ఉంది. 2-3 రకాలుగా మనకు అనేది థ్రెడ్ పైపింగ్లో అయితే ఉన్నాయన్నమాట. మీరు కావాలని అనుకుంటే వెళ్ళి చూడండి. ఈ విధంగా నెక్ అనేది మనం స్టిచ్ చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత మనకు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకొని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకు భుజాల దగ్గర ఇంటర్లాక్ అనేది చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇంటర్లాక్ లేని వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలా అన్నది కూడా నేను మరొక వీడియోలో అనేది చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్కి అనేది ఇక్కడ రఫ్ అనేది చేసుకోవాలన్నమాట. కంపల్సరీ స్టార్టింగ్ ఎండింగ్ రఫింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇంకా కుట్టేది ఆపేస్తున్నాము అన్న దగ్గర మనకు రఫ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫినిషింగ్ చేసుకుని ఇంటర్లాక్ అనేది వేస్తాను. ఇలా ఇంటర్లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ హ్యాండ్స్ అటాచింగ్ ఏ విధంగా అన్నది కూడా నేను మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.